ఆసక్తికరమైన అంశాలు కూడా మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. సో ఈ ఎన్నికల్లో అత్యధికంగా అంటే అత్యధిక వయస్కుడు అని చెప్పవచ్చు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆ తండ్రి రామచంద్రారెడ్డి ఉండకంట్ల రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ గా గెలిచాడు. సో ఇది రకమైన ఆసక్తికర అంశం. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నారు. ఆ మాజీ మంత్రి ఫాదర్ రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో నాగారం సర్పంచ్ గా ఎన్నికై చాలా అందరికీ అంటే ఈ ఏజ్ లో కూడా అతను ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో సర్పంచ్ కావడం. సో నేటి తరానికి ఒక గ్రామ అభివృద్ధికి సర్పంచ్ గా ఎన్నికవడానికి కొంత నేటి రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి యువతకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. సో 95 సంవత్సరాల్లో కూడా అతను యాక్టివ్ గా సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి గెలుపొందాడు. సో గుండకంట్ల రామచంద్రారెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి. సో మొత్తంగా అదొక అంశం. అయితే ఇక్కడ చాలా చోట్ల కొన్ని చోట్ల ఏంటంటే అభ్యర్థులు ఇద్దరికి ఇటు బీఆర్ఎస్ మద్దతు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సమానంగా ఓట్లు రావడంతో కొన్ని చోట్ల లాటరీ వేసి అభ్యర్థిని సంబంధించి డిసైడ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థిని ఎవరైనా గెలుపు ఎవరు చేశారో డిసైడ్ చేశారు. మరికొన్ని చోట్ల టాస్ వేసి కూడా అభ్యర్థి సర్పంచ్ గా ఎవరు ఎన్నుకున్నారో చేశారు. సో అట్లాంటి కొన్ని మనం చూద్దాము. సో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దాబాబి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చాయి. సో దీంతో అక్కడ అధికారులు టాస్ వేశారు. టాస్ లో బీఆర్ఎస్ సంబంధించి మద్దతుదారు గెలుపొందారు. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఎక్కడైతే సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చింతల్టానాలో కూడా ఇట్లాంటి పరిస్థితి అంటే ఒక అనూహ్యం ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు. సో సిరిసిల్ల జిల్లా చింతల్టానాలో మురళి అనే ఒక అభ్యర్థి 55 సంవత్సరాలు. సో 5 రోజుల క్రితం అతను ఆ సర్పంచ్ బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఆ రంగంలో దిగాడు. సో ఉత్సాహంగా సర్పంచ్ అవుతాను, గ్రామ అభివృద్ధికి కట్టుబడతానని చెప్పేసి అందరి ఓటర్లను కూడా ఆకట్టుకోగలిగాడు. కానీ 5 రోజుల క్రితం దురదృష్టవశాత్తు అతను గుండెపోటుతో మరణించాడు. సో అది ప్రజలు మాత్రం అతను సురేష్ నమ్మకాన్ని మాత్రం పక్కన పెట్టలేదు. సో అతన్ని గెలిపించి అతనికి సంబంధించి అతడు అభివృద్ధికి చేస్తాడు, లేకుంటే అతను ఉన్నటువంటి నీతి నిజాయితీకి అతని గెలుపుని ఒక నిదర్శనంగా చెప్తున్నాడు. సో దురదృష్టవశాత్తు 5 రోజుల క్రితం చనిపోయి మృతి చెందాడు గుండెపోటుతో. అయినప్పటికీ అక్కడ మురళికి అత్యధిక ఓట్లు రావడంతో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అధికారులు కూడా కొంత తర్జన పడుతున్నారు. సో ఇప్పటికీ అక్కడ చింతల్టానాకు సంబంధించి గ్రామ పంచాయతీ సంబంధించి ఎవరు గెలుపు అనే దానిపైన అధికారులు ఒక నిర్ణయం తీసుకోలేదు. సో ఆర్ఓ అక్కడ నుంచి ఉన్నతాధికారులకు సంబంధించి ఈ సమాచారం అందించారు. సో ఏం చేయాలి? సో ఆల్రెడీ మురళి 5 రోజుల క్రితం చనిపోవడంతో ఇప్పుడు ఆ ఫలితం పైన ఏం చేయాలని దానిపైన లేకుంటే రెండో అభ్యర్థి ఎవరున్నారో అతన్ని ప్రకటిస్తారా, లేకుంటే తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా అనే దానిపైనే కొంత తర్జన కొనసాగుతుంది. సో ఇప్పుడు ఆ ఫలితం పైన కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో అన్ని పార్టీలు రాజకీయ పార్టీలతో పాటుగా అనేక మంది చాలా దాదాపుగా 21 నెలల తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల పోరు మొదలైంది. సో ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. సో ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అన్ని పార్టీలు అదే సందర్భంలో గ్రామంలోని ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయాలని అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆ ఎన్నికల్లో పాల్గొని తమ గెలుపు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. సో ఒకవైపు కొంత మద్యము అదేవిధంగా నగదు డబ్బు పంపిణీ చేసిన కొంతమంది మాత్రం యువకులు లేకుంటే కొంతమంది మాత్రం నీతి నిజాయితీగానే అభివృద్ధి ధ్యేయంగా కూడా కొంత పనిచేసిన పరిస్థితుంది. సో మొత్తంగా కూడా ఓవరాల్ గా అందరూ డబ్బులు పంచి అందరూ నగదు పంచే మద్యం పంచే గెలుస్తారనుకుంటే కూడా అది ఒక రకంగా మనం అంత ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అదే సందర్భంలో కొంతమంది మాత్రం తమ గెలుపు కోసము అభివృద్ధి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తమ గ్రామం సొంత గ్రామం అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రజల మన్ననలు పొంది కూడా మెజార్టీకి సంబంధించి యువకులు ఇందులో ఎక్కువగా యువత గెలుపొందిన పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం రంగారెడ్డి జిల్లా చిన్న ఎల్కచెర్ల కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇద్దరికి బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి కాంగ్రెస్ సంబంధించి పోటీ జరిగింది. సో ఇందులో సమానంగా అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సమానంగా ఓట్లు రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి టాస్ లో గెలిచాడు. సో కాంగ్రెస్ ఎవరైతే మద్దతు తెలిపిందో ఆ అభ్యర్థి మొత్తం ఆ టాస్ లో గెలిచాడు. సో ఒక రకంగా ఈ టాస్ కు సంబంధించి కావచ్చు లాటరీలో గెలిచిన పరిస్థితి కనబడుతుంటే మెదక్ జిల్లా కొండాపూర్లో ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో అనూహ్యంగా లాటరీలో బీఆర్ఎస్ సంబంధించి పోచయ్య అనే అభ్యర్థి సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. సో ఇక్కడ వదిలిపెడితే ఇక్కడ కొన్ని ఆసక్తికర అంశాలు పొలిటికల్ గా చూసుకుంటే కూడా అధికార పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఎదురు దెబ్బ తగిలింది. అందులో ఒకరు జడ్చల్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనిరుద్ రెడ్డి. సో ప్రతి నిత్యం కూడా అతను కొంత సంచలన కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. సో అతనికి సంబంధించి అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా అతను వ్యవహరించే తీరు కావచ్చు, అతను మాట్లాడే తీరు కావచ్చు, అతను చేసే ఆరోపణలు విమర్శలు కావచ్చు అదే స్థాయిలో ఉంటాయి, అంత తీవ్రంగా ఉంటాయి, ఎప్పుడు సెన్సేషనల్ గా ఉంటాడు. సో అలాంటి సెన్సేషనల్ ఎమ్మెల్యేగా ముద్రున్నటువంటి జడ్చల్ల ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డికి ఈ రోజు కొంత చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. తన సొంత గ్రామము రంగారెడ్డి గూడెంలో అతనికి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే కాంగ్రెస్ మద్దతుదారు ఉన్నాడో అతను ఓటమి పాలయ్యాడు. సో అక్కడ బీజేపీ అభ్యర్థి రేవతి ఒక మహిళ సర్పంచ్ గా గెలుపొందింది. సో దీంతో అక్కడ మొత్తంగా కూడా రాజకీయాలు కొంత హాట్ గా ఉన్నాయి. సో అక్కడ ఆ గ్రామంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ సందడి ఆనంద ఉత్సాహాలతో ర్యాలీలు తీసి కొంత హంగామా చేశారు. సో ఒక రకంగా ఎవరైతే ఉన్నారో అనిరుద్ధ్ రెడ్డికి కొంత ఇది ఒక పరాభవంగా అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అనిరుద్ధిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంత వైరల్ చేస్తూ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మురళీ నాయక్ కూడా ఇదే తరహా కొంత పరాభవం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే తన సొంత గ్రామము ఒక రకంగా ఆ సోమ్లా తాండాలో మురళీ నాయక్ సంబంధించి సొంత గ్రామము, ఆ గ్రామంలో కూడా అతను కాంగ్రెస్ పార్టీ సంబంధించి పెట్టిన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు ఇచ్చారో అతను గెలవకపోగా అక్కడ ఉన్నటువంటి రెబల్ అభ్యర్థి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు చెప్పినా కూడా వినకుండా అక్కడ రంగంలో దిగి సర్పంచ్ గా గెలుపొందాడు. సో ఘన విజయం సాధించాడు. సో అక్కడ కూడా ఎమ్మెల్యే మురళీ నాయక్ కొంత ఇక్కడ రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు చూస్తే ఈ రోజు మొత్తంగా కూడా ఉదయం నుంచి మొదటి విడత ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. సో దాదాపుగా 11:30 వరకు కూడా ఇంకా ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే కొన్ని చిన్న గ్రామ పంచాయతీల నుంచి మొదలు పెడితే వరుస పెట్టి ఎక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీల వైపు లెక్కింపు కొనసాగుతోంది. సో దాదాపు 11:30 నుంచి అయితే రాధాకృష్ణ ఓటర్ల చైతన్యం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు ప్రధానంగా? ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో మనకు 35% నుంచి 40% వరకు పోలింగ్ నమోదవడమే గగనం అయిపోతున్న ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా చాలా గ్రామాల్లో 90 కొన్ని చోట్ల 100% కూడా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు. కొంతమంది అంబులెన్స్లో వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితి. నిరక్షరాస్యులైనా కూడా వృద్ధులు ఎక్కువగా ఉత్సాహం చూపించారు. యువకుల కంటే కూడా వారు ముందుకొచ్చి ఓటు వేసుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఒక మంచి మెసేజ్ కదా పల్లెల నుంచి, ఏం చెప్తారు పోలింగ్ శాతం గురించి? శివ, ఈ రోజు మనం మీరు చెప్పినట్టుగా దాదాపుగా 80% పైగా పోలింగ్ నమోదైంది. సో ఇప్పుడనే కాదు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, గతంలో మనం ఎప్పుడైనా చూస్తే కూడా చరిత్రలో కూడా దాదాపుగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అర్బన్ ఏరియా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుంది. కానీ రూరల్ ఏరియాలో మాత్రం దాదాపుగా సుమారు 75-80% అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా దాదాపుగా మంచి పర్సెంటేజ్ 80-84-80% కూడా జరిగిన, అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, లేకపోతే సాధారణ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలైనా ఓటుకు సంబంధించి మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ గణనీయంగా పెరుగుతుంది. సో రూరల్లో గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఎప్పుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. సో మనం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మనం అందరూ వినాల్సిందే. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకున్నాడు అసలు మనం మనిషి ఉన్నామా లేమా అన్నట్టుగా కూడా కొంత పల్లెలో ఒక ప్రచారం ఉంది. సో ఓటు హక్కును ఖచ్చితంగా ఉంది కాబట్టి మనం వినియోగించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా పల్లెలో ఒక రకంగా దీన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటారు. సో ఏ ఎన్నిక జరిగినా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఏ ఎన్నిక జరిగినా ప్రతి ఒక్కరు కూడా పల్లెకి సంబంధించి పల్లె ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సో యాదృచ్ఛికంగా ఎప్పటి నుంచో కూడా ఏ ఎన్నిక జరిగినా పల్లె ప్రాంతాల్లో మాత్రం రూరల్ లెవెల్లో గణనీయంగా దాదాపు 80-70% పైగానే, తక్కువ 70% పైగానే అక్కడ పోలింగ్ శాతం నమోదవుతుంది. సో ఇది ఒక రకంగా చూసుకుంటే భవిష్యత్తులో కావచ్చు గతం నుంచి ఎప్పటి నుంచి అయినా రూరల్లో జరిగినంత ఓటు పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ వేరే ఎక్కడికి అయితే పట్టణ ప్రాంతాలు అర్బన్ ఏరియాకి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు తగ్గుతూ వస్తుంది. సో రీసెంట్ గా మనం జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా చూసాం కనీసం 50% కూడా దాటని పరిస్థితి. సో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. కొందరు ఏంటంటే పల్లె 2 చోట్ల కూడా ఓటు హక్కును కలిగి ఉండడం, కొందరు ఏంటంటే అంటే ఇక్కడ కేవలం టెంపరీగా ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును సొంత గ్రామంలో వినియోగించుకోవడం, ఇట్లా రకరకాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో కొంత ఉద్యోగాలకు వెళ్ళడం, లేకుంటే తీరిక లేకుండా కొంత అంటే ఓటుకు వేసుకోవాల్సిన అవసరమా అని చెప్పేసి కూడా కొంత ఆలోచించడమే ఒక పల్లెలకు ఇది పట్టణ ప్రాంతానికి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సో అల్టిమేట్ గా పల్లె ప్రజలు ఎప్పుడూ కూడా ఇలాంటి ఓటు హక్కును అదేవిధంగా పోలింగ్ సంబంధించి ఓటు హక్కును వినియోగించుకోవడం ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అది ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇప్పుడు కూడా అదే రకంగా తమ సత్తాను చాటాలని చెప్పవచ్చు. సో ఒక రకంగా పల్లెల్లో ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం. కమింగ్ టు పాలిటిక్స్ రాధాకృష్ణ, కాంగ్రెస్ అయితే సత్తా చాటింది. ఇప్పటివరకు అయితే 1682 మంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందినట్టయితే మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఈ ఫిగర్ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి ఫలితాలు రాలేదు కాబట్టి ఏంటి కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేసినటువంటి ఫ్యాక్టర్స్ ఏమనుకోవచ్చు ఈ తొలి విడత ఎన్నికల్లో?
శివ, ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మనం మొదటి నుంచి మనం చెప్పుకోవాల్సిన ఒకటే మాట, ఇవి పార్టీ గుర్తుపైన జరగవు. అదే సమయంలో ఆ పార్టీకి సంబంధించి మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగా ఉంటాయి. సో మొదటి నుంచి కూడా అధికార పార్టీకి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ గ్రామ పంచాయతీ అయినా ఆ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుంది కాబట్టి, సో కాంగ్రెస్ అధికార పార్టీ ఎవరున్నా సరే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరున్నా సరే, ఆ పార్టీ మద్దతు ఉంటే వారు గెలిపించుకుంటే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మెజార్టీ ఓట్లు అది సహజంగానే ఎవరైనా సరే ఆలోచించే పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు వస్తున్న ఫలితాలు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. సో గతంలో కూడా మనం బీఆర్ఎస్ కు చూసాం. ఇంకా దీనికి సంబంధించి బీఆర్ఎస్ స్థానిక సంస్థ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా మెజార్టీకి సంబంధించి సర్పంచ్ పదవులు, సర్పంచ్ సంబంధించిన స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి. అది దాంతో పాటుగా ఆ తర్వాత జరిగిన జెడ్పీ ఎన్నికల సంస్థ అది పార్టీ గుర్తుపై జరుగుతాయి. ఆ పార్టీ గుర్తుపైన దాదాపుగా ఉన్న జిల్లాలు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది, 100% జెడ్పీ స్థానాలు కైవసం చేసుకుంది. కానీ అది జరిగిన తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దానికి పూర్తిగా భిన్నమైన ఫలితాలు. సో మొత్తం స్థానిక సంస్థలు కావచ్చు, జెడ్పీకి సంబంధించి పార్టీ గుర్తుపై జరిగే జెడ్పీ చైర్మన్లు 100% గెలుచుకున్నప్పటికీ అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి దానికి పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది. సో ఎన్నికల స్థానిక సంస్థలకు సంబంధించి ఈ ఫలితాలను మనం ప్రామాణికంగా తీసుకోకపోవచ్చు. కానీ అదే సందర్భంలో కొంత రిఫ్లెక్ట్, అంటే పార్టీకి సంబంధించి అధికార పార్టీపై సానుకూలత ఉన్న అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా కొంత పికప్ కాలేదు. ఎందుకంటే ఆశించిన స్థాయిలో నిజంగా కూడా బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఇప్పుడు ఫలితాలు లేవని చెప్పవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓవరాల్ గా 3142 పైగా గ్రామ పంచాయతీకి సంబంధించి ఫలితాలు వస్తే దాంట్లో సుమారుగా మొత్తంగా కూడా 1732 పైగా కాంగ్రెస్ గెలుపొందగా కేవలం 871 మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. అంటే బీఆర్ఎస్ దాదాపుగా ఈక్వల్ టు కాంగ్రెస్ తో సమానంగా తమకు వస్తాయి. ఎందుకంటే 2 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి కావచ్చు, పల్లెల అభివృద్ధి కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి పదే బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. సో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలతో మొత్తంగా కూడా కాంగ్రెస్ పై వ్యతిరేకత బయటపడుతుందని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే కనబడతా ఉన్నాయి. సో దాని కూడా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు కావచ్చు, పెన్షన్ల కొనసాగింపు కావచ్చు, ఇటీవల సన్నబియ్యం కావచ్చు, అదే సందర్భంలో రుణమాఫీ, కొంత మొత్తంగా కూడా ఒక గ్రామంలో కావచ్చు ఏ పార్టీని వన్ సైడ్ గా ఒకే పార్టీకి మొత్తంగా కూడా మద్దతుదారు ఉండరు. సో రకరకాలుగా ఒక పార్టీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటుంది, ఒక గ్రామంలో మరొక గ్రామంలో బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుంది. ఇతర రకరకాల ప్రజలకు సంబంధించి ఒపీనియన్ పరంగా ఉంటుంది. సో ఈ సందర్భంగానే ఇప్పుడు వచ్చిన ఫలితాలు కూడా కొంత అధికార పార్టీకి వైపు ఫ్లెక్సింగ్ గా ఉన్నాయి. సో ఇది మొదటి విడతకు సంబంధించి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఇటు అన్ని పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక ఉద్దేశంతో సాధారణ ఎన్నికలు ఎట్లయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారో అదే స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తమ పరిధిలో, నియోజక పరిధిలో మొత్తంగా కూడా స్వతహాగానే అక్కడ ఉండి 2-3 రోజులుగా అక్కడే తిష్ట వేసి మొత్తం కూడా ఈ సర్పంచ్ ఎన్నికలను మానిటరింగ్ చేశారంటేనే ఎంత సీరియస్ గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే రేపటి రోజున ఎన్నికలు ఏవి జరిగినా ఆ ఎన్నికల్లో తమకంటూ అక్కడ ఉన్న సర్పంచులే లేకుంటే వార్డు మెంబర్లే అత్యంత కీలకం కాబట్టి వారిని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో భాగంగా తరుణంలోనే ఇప్పుడు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే తెలుస్తుంది. సో అల్టిమేట్ గా మొదటి విడత ఈరోజు జరిగిన ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగాయి. కౌంటింగ్ ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. సుమారు ఇంకా 1000 ఫలితాలు, దాదాపుగా 42,236 సంబంధించి దాదాపుగా 3,000కు సంబంధించి 3,151 ఫలితాలు వచ్చాయి. మరొక 1000 ఫలితాలు రావాల్సింది. సుమారుగా గంటన్నరలో మొత్తంగా 11:30-12 లోపు కూడా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న ట్రెండ్ ఫాలో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అధికార పార్టీ కొంత ఫ్లెక్సింగ్ వ్యవస్థ ఉంటుంది. సో 2,000కు పైగా కూడా పైచీలకు కూడా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో, అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాంట్లో 50% పైగా స్థానాలు, ఇటు బీఆర్ఎస్ కూడా 1000కి పైగా సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో ఇక ఇండిపెండెంట్లు 394 పైగా, అదే సందర్భంలో బీజేపీ కూడా 150కి పైగా స్థానాలు సర్పంచుల అభ్యర్థులు ఏదైతే బీజేపీ మద్దతు తెలిపిందో ఆ అభ్యర్థులందరూ కూడా సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం కనబడతా ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితి ట్రెండింగ్ బట్టి చూస్తే ఇది తాజాగా స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ప్రజెంట్ సిచ్యువేషన్. శివ, ఓకే రాధాకృష్ణ. సో మొత్తానికి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అయితే
అధికార కాంగ్రెస్ పార్టీనే హవా కొనసాగించింది. తొలి దశ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ అయితే మంచి జోష్ లో ఉంది. బీఆర్ఎస్ కూడా పోటీలో ఉంది. బట్ కాంగ్రెస్ అయితే మంచి సీట్లు సాధించింది. ఇప్పుడు మనం సారాలు చూసుకుంటే కాంగ్రెస్ 1682 స్థానాలు గెలుచుకుంది. అలాగే బీఆర్ఎస్ 829, ఇక బీజేపీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇక ఇతరులు 372 స్థానాలు గెలుచుకున్నారు. శివ, రాధాకృష్ణ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. 95 ఏళ్ల వయసులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫాదర్ రామచంద్రారెడ్డి గారు గెలుపొందారు నాగారం పంచాయతీకి సర్పంచ్ గా. అంటే ఒక 40 రాగానే ఇంకా అయిపోయింది మా లైఫ్ అనుకునే వాళ్ళని నిజంగా ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. 95 ఇయర్స్ నిజంగా చాలా గ్రేట్ ఏజ్. ఇస్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశారు. అందులోనూ ఆయన కుమారుడు కూడా క్రియాశీల రాజకీయాలు ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన జిల్లాలో చాలా యాక్టివ్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అయినా కూడా ఈయన ఈ వయసులో కూడా పోటీ చేయడం, మళ్ళీ గెలుపొందడం కూడా నిజంగా ఆదర్శం అని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్లో కూర్చుని తినే వయసు అనుకుంటారు 95, బట్ ఆయన నిజంగా ప్రచారం చేశారు, గెలుపొందారు. ఇది యువత నిజంగా ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే లైఫ్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి చాలా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. రాధాకృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. అలాగే చెర్ల మురళి, ఆయన లేకపోయినా కూడా ఆయన విజయాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే మనం చేసే మంచి మనం ఉన్నా లేకపోయినా మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చెర్ల మురళి ఎగ్జాంపుల్. ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం. సో మొత్తానికి ఇక బీజేపీ అయితే చెప్పుకుంటోంది తొలి దశ ఎన్నికల్లోనే 40 స్థానాల్లో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు గారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా గ్రామ పంచాయతీ స్థాయి నుంచే అన్ని సమస్యల మీద ఫోకస్ చేయడం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ స్థానిక నాయకులతో కలుసుకుంటూ ప్రచారం చేస్తూ పని చేయడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి. ప్రజలకి మా మీద నమ్మకం ఉంది 100%. గ్రామాల్లో కూడా ఈ రిజల్ట్ దానికి ఎగ్జాంపుల్ అయింది. కొంతవరకు టీపీసీ చీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు రెహానా. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే సర్వశక్తులు ఒడ్డిందనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ అయితే పెట్టలేదేమో అనిపించింది. కొంత ప్రజా వ్యతిరేకతని ఎక్కువగా నమ్ముకున్నట్టు మనకి కనిపించినటువంటి పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు అనుగుణంగా అయితే ఫలితాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. తనకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి స్థానాల్లో కూడా ఎక్కడ కూడా కొంత ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ అయితే చూద్దాం. దాదాపుగా ఇందాక మనకి రాధాకృష్ణ అందించినట్టు ఇవే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిఫ్లెక్ట్ అవుతాయి అనుకుంటే గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా కాదని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ ఇంకా కూడా చాలా ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ ఎక్కడ లేదు, జస్ట్ ఇంకా అయిపోతుంది అని చెప్తూ ఉంటది. బట్ ఈ రిజల్ట్స్ ని కూడా డెఫినెట్ గా బీఆర్ఎస్ కన్సిడర్ చేయాలి, డెఫినెట్ గా ఫోకస్ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. రూరల్ లో కూడా కాంగ్రెస్ ఉంది, ఇక్కడ అర్బన్ లో కూడా కాంగ్రెస్ ఉంది అని కాంగ్రెస్ ప్రూవ్ చేసుకుంది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా చాలా పోటాపోటీగా జరిగింది కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి. బట్ ఇక్కడ కూడా విజయం సాధించింది. అండ్ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ చాలా మంచి విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ మాత్రం దీన్ని అంగీకరించట్లేదు శివ. ఎందుకంటే అంటే ఇప్పుడు అందరూ రియాక్ట్ అయ్యారు, మరి బీఆర్ఎస్ ఇంకా ఆఫీషియల్ గా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంటే ఏకగ్రీవం తీసేస్తే మాత్రం 50-50 రిజల్ట్స్ అని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. మరి ఇన్ని అంటే ఏకగ్రీవం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ఎక్కువ స్థానాలు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మేము మీరు సేమ్ 50-50 అని బీఆర్ఎస్. పొలిటికల్ పార్టీస్ ఎలా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంతిమంగా ఫిగర్స్ చూస్తారు. కానీ ఒక్క విషయం మాత్రం ఒప్పుకొని తీరాల్సింది ఖచ్చితంగా కూడా రెహానా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే అధికార పార్టీకి మాత్రం ఖచ్చితంగా కూడా కొంత ఎడ్జ్ ఉంటుంది. ఇదే ఎడ్జ్ ఖచ్చితంగా కూడా సార్వత్రిక ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే మాత్రం గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా కూడా డౌట్ అని చెప్పుకోవచ్చు. ఇతరులు కూడా ఆల్రెడీ 370కి పైగా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళైతే అధికారంలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తారు, అందులో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ చేయాలి, గ్రామానికి నిధులు కావాలి అంటే అధికారంలో ఉన్న పార్టీకే వెళ్తారు. కాబట్టి ఇంకా ఇంకా చాలా ఎక్కువ ఫిగరే కాంగ్రెస్ కి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 1682 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ ఇంకా 829 స్థానాల్లోనే ఉంది. ఇక బీజేపీ అయితే మరీ తక్కువ 141 స్థానాల్లోనే ఉంది. బట్ స్టిల్ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతలోనే 40 స్థానాలు గెలుచుకోవడం అనేది. మరి బీజేపీ వాళ్ళే అనాలిసిస్ చేసుకోవాలి విషయంలో, అసలు గ్రామాల్లో వాళ్ళ పట్టు ఎలా ఉంది. ఒక హోప్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు కార్యకర్తలకి. ఎందుకంటే ఈ విడతతో అయిపోలేదు, ఇంకా 2 విడతల పోలింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే గనక కాడ వదిలేస్తే ఖచ్చితంగా కూడా మిగిలిన చోట్ల ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కూడా కొంత పుష్ చేస్తుంది కార్యకర్తల్ని. చూద్దాం ఏ రకంగా ఉంటుంది. మిగిలిన విడతల్లో కూడా ఇదే ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతాయా, అక్కడ ప్రజలు ఏమైనా కొంత భిన్నమైనటువంటి తీర్పునిస్తారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ప్రస్తుతానికైతే మంచి
జోష్ మీద కనిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అయితే ఇంకొంత ఎక్కువగా తర్వాత విడతల్లో జరిగేటటువంటి ఎన్నికల మీద అయితే ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రెహాన్. యా శివ, సో మొత్తానికి మన ప్రతినిధులందరూ కూడా చాలా మంచి అనాలిసిస్ అండ్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ ఇచ్చారు. ఇదే విధంగా ప్రతిదీ కూడా రిపోర్ట్ లో మనం చూసాం అన్ని జిల్లాల వారీగా. నెక్స్ట్ విడతల్లో కూడా ఇదే రిపోర్ట్ లో అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.